తొలి ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇప్పటివరకు ఉత్తర దిక్కున ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశగా ప్రయాణించడం వల్ల దక్షిణాయనంగా పరిగణిస్తారు. ఈనాటి నుంచే చాతుర్మాస వ్రతాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ వ్రత దీక్ష కాలం వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదటి కావటం వల్ల చేత ఇప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొకటి వచ్చే పండుగల పర్వాన్ని ఇదే నాంది కనుక ఈ పండుగను తొలి ఏకాదశిగా వ్యవహరిస్తాం. నేటి నుంచి 4 నెలల పాటు విష్ణుమూర్తి పాలసముద్రంలో శేషశయనంపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడని పురాణ ప్రతీతి. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటాం. ఈరోజు స్వామివారికి పేలాలిని అలాగే ఆరిది అనే ఒక పదార్థాన్ని సమర్పిస్తాం. చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభించేవారు ఈ 4 నెలల పాటు